మావి చిగురు ఎపిసోడ్ 10. అలానే మౌనంగా దేవుడి గుడిలో తన మనవడికి చెప్తున్న అబద్ధానికి క్షమించమని వేడుకుంటుంది. ఆ చిన్న మనసుకు విషయం చెప్పలేక చెప్పే వయసు కూడా కాదు. తన ముందు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నోటికొచ్చినట్టు ఏదేదో చెప్పి చివరకు తనను వదిలి ఉండడానికి సిద్ధమయ్యేలాగా చేస్తుంది. సరే, ఇంకొంచెంసేపట్లో మనం ఇక్కడ నుండి ఒక చోటికి వెళ్తున్నాం. నిన్ను అక్కడ వదిలిపెట్టి నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటాను. తగ్గిన వెంటనే నిన్ను వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను అని ప్రేమగా చెప్తూ ఉంటుంది. కానీ పసిమనసు కదా, తన బామ్మను విడిచి ఉండడం అంత చిన్న వయసులో కష్టంగా ఒప్పుకున్నాడు. మరికొంచెంసేపట్లో ముందుగా చెప్పినట్లుగానే పూజారి వచ్చి ఆమె ముందు నిలబడి అమ్మా వెళ్దామా అని అంటాడు. ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండి వెంటనే దేవుడి దగ్గరకు వెళ్ళి భగవంతుడా, నేను చేసే ఈ తప్పును క్షమించు. ఈ చిన్న వయసులో నా మనవడిని నేను బ్రతికుండగానే అనాథను చేస్తున్నాను. కానీ ప్రస్తుతానికి తప్పట్లేదు. దయచేసి నన్ను క్షమించు. నా మనవడైనా అక్కడ బాగా చదువుకొని మంచి పేరు సంపాదించి 10 మందికి మంచి చేసేలా చూడమని కోరుకుంటుంది. ఇంకా పూజారి వద్దకు వచ్చి వెళ్దాం పదండి అని అంటుంది. అతను ఆటో మాట్లాడి ఆ గ్రామానికి 2 ఊర్ల అవతల ఉన్న ఒక ఊరు చివరన ఉన్న చిన్నపిల్లల శరణాలయం వద్ద ఆటో ఆగుతుంది. కొంచెంసేపు ప్రయాణం తర్వాత ఆ పిల్లాడిని తీసుకొని ఆ బామ్మ ఆటో దిగి చుట్టూ చూస్తూ ఉంటుంది. పూజారి ఆటోకి డబ్బులు ఇచ్చేసి శరణాలయంలోనికి ఆమెను కూడా రమ్మని ముందుకు నడుస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన తర్వాత పూజారి అతని ఫ్రెండ్ని కలిసి విషయమంతా చెప్తాడు. ఇంతకు ముందుగానే ఫోన్లో ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఆమె ఏ పరిస్థితిలో ఆ పిల్లాడిని ఇక్కడ వదిలిపెట్టడానికి వచ్చిందో తెలిసి విన్న అతని మనసు కూడా భారంగా మారిపోతుంది. ఇంకా అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాక అతను ఆ పిల్లాడికి అక్కడ ఉండడానికి అన్ని వసతులతో ఉన్న ఒక గది చూపిస్తాడు. అప్పటికే ఆ గదిలో మరో 3 పిల్లలు ఉన్నారు. ఇంకా మీ మనవడు మా దగ్గర సురక్షితంగా ఉంటాడు. అతని గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. పిల్లాడికి బాగా చదువు చెప్పించే పూచి మాది. ఇక్కడ కొంతమంది దాతల ద్వారా ఈ శరణాలయం నడుస్తుంది. అది కాక గవర్నమెంట్ నుండి కొన్ని ఫండ్స్ కూడా వస్తాయి. కనుక పిల్లాడిని బాగా చదివిస్తాము అని హామీ ఇస్తాడు. అతని మాటలు విన్నాక ఆమెకు కొంచెం సంతోషం కలుగుతుంది. ఇంకా పిల్లాడిని లోపలకు తీసుకొని వెళ్ళమని అక్కడ పనిచేస్తున్న ఒక ఆయాతో చెప్పగానే ఆమె వచ్చి పిల్లాడిని తనతో రమ్మని చెప్తుంది. ఆ పిల్లాడు బామ్మని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. నువ్వు త్వరగా వచ్చేస్తావు కదా, నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటుంటే వింటున్న అందరి మనసులు చలించిపోతుంటాయి. మనసును రాయి చేసుకొని వచ్చేస్తాను కన్నా తప్పకుండా వస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళు అని అంటుంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చి వెంటనే తన దగ్గర ఉన్న 500 రూపాయల కాగితం వాడి చేతిలో పెట్టి ఎప్పుడైనా ఆకలి వేస్తే కొనుక్కో, ఏదైనా తిను అని చెప్తుంది. ఆ పిల్లాడు ఆ డబ్బులు తీసుకొని ఆయాతో వెళ్ళి తనకు ఇచ్చిన గదిలోకి వెళ్ళి బిక్కుబిక్కుమంటూ అని చూస్తుంటాడు. వెళ్తున్న తన మనవడి వైపునే చూస్తూ ఇంకా అక్కడ ఉండలేక బయటకు వచ్చి అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని బోరున విలపిస్తుంటుంది. ఆమె వెనకనే ఆ ఆశ్రమం నడిపే అతను కూడా వచ్చి ఆమె పరిస్థితి ఆల్రెడీ తన ఫ్రెండ్ చెప్పడంతో ఇంకా పక్కన కూర్చొని ఆమెను పిలుస్తాడు. అతని పిలుపు వినగానే వెంటనే కన్నీరు తుడుచుకొని అతనిని చూస్తూ ఉంటుంది. మీ గురించి నా ఫ్రెండ్ అంతా చెప్పాడు. ఇప్పుడు మీకు నిలువు నీడ కూడా లేదు కదా, ఎక్కడ ఉంటారు ఇప్పుడు అని అడుగుతాడు. ఆమె అతనిని చూసి దిక్కులేని వాళ్లకు ఆ దేవుడే దిక్కు, తెలీదు. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటానో కానీ ఏదో ఒకటి చూసుకోవాలి అని అంటుంది కష్టంగా. ఆమె పరిస్థితికి జాలిపడుతూ అతనే మీకు ఇష్టమైతే నేనొకటి చెప్తాను, మీరు ఉండడానికి ఏర్పాట్లు నేను చేయిస్తాను అంటాడు. ఆమె అతని వంక అలానే చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ పక్కనే మరొక శరణాలయం ఉంది, అది వృద్ధులకు అని ఆమెను చూడగానే ఆమె అలానే చూస్తూ ఉంటుంది. ఆ శరణాలయం నడుపుతున్న అతను నాకు తెలుసు. మీరు ఒప్పుకుంటే అక్కడే ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తాను.
ఈ వయసులో మీరు బయట ఏ దిక్కు లేక ఉండడం కష్టం. అదేదో ఇక్కడే ఎవరూ తెలియకపోయినా ఒక చోట ఉన్నామని తృప్తి అయినా ఉంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి, నేను వెంటనే మాట్లాడుతాను. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే చంద్రకళ అతనిని ఆపి, అయిన వాళ్ళు డబ్బు కోసం ఇంట్లో నుండి తరిమేస్తే కనీసం నేనెవరో అనేది కూడా తెలియకుండా ఉండటానికి ఇంత చోటు చూపిస్తాను అంటే వద్దు అని చెప్పలేను బాబు, నేను వస్తాను అని చెప్తుంది. అతను ఆమె చెప్పింది విన్నాక, సరే మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని తన ఫోన్ తీసుకొని ఆమెను చేర్చే ఆశ్రమంలో ఆమె గురించి అంతా చెప్పి అవతల సరే అని ఒప్పుకున్నాక అప్పుడు అతను ఆమెతో కూడా ఈ రోజు నుండి ఇంకా అక్కడే ఉండొచ్చు అని అంటాడు. అతని మాటలు విని సంతోషించాలో లేక ఇక్కడ ఏ దిక్కు లేక ఉంటున్నందుకు బాధపడాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది. వెంటనే, బాబు, ఎప్పుడైనా నేను నా మనవడిని ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చా అని అంటుంది. అతను ఆమెను చూసి, పర్వాలేదు, దూరం నుండి చూసుకోండి, మరలా మిమ్మల్ని చూసి మీతో వచ్చేస్తాను అంటే తర్వాత మీకు ఇబ్బంది పడతారు అని చెప్తాడు. సంతోషం బాబు అని అతని వెంటనే పిల్లల శరణాలయానికి కొంచెం దూరంలో ఉన్న వృద్ధుల శరణాలయానికి అతని వెనకే మౌనంగా నడుస్తుంది. అతను అక్కడ ఉన్న ఇన్ఛార్జితో అన్నీ మాట్లాడి ఆమె ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. వచ్చేటప్పుడు కనీసం బట్టలు కూడా చేతిలో లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక పెద్దావిడను పిలిచి ప్రతి సంవత్సరం అన్ని చోట్ల కలెక్ట్ చేసే కొన్ని దుస్తులతో ఆమెకు కొన్ని ఇచ్చేలా చూస్తాడు. ఆమెను రూమ్కి వెళ్ళిపోయాక అతను కూడా కొంచెంసేపు అక్కడే ఉన్న ఇన్ఛార్జితో అన్నీ మాట్లాడుకొని వెళ్ళిపోతాడు. అలా అక్కడకు వచ్చి చేరాను. సావిత్రి వచ్చి సంవత్సరం అయింది. మధ్య మధ్యలో తన మనవడిని దూరం నుండి చూసుకొని వస్తున్నాను. మొదట్లో వాడు చాలా ఏడ్చేవాడు, నేను చూశాను కూడా. కానీ దగ్గరికి వెళ్ళి ఓదార్చలేకపోయాను. తర్వాత తోటి పిల్లల్లో బాగా కలిసిపోయి ఆడుకుంటూ కొంత మర్చిపోయాడు అని సావిత్రికి చెప్తూ తన గతం కళ్ళ ముందు మెదలగానే కన్నీరు మున్నీరు అవుతూ చెప్తుంది. వింటున్న సావిత్రికి నోటి మాట రాలేదు. ఆవిడ గురించి విన్నాక తన కంట్లో కూడా ఆమె చెప్తున్నంతసేపు కన్నీరు గోదావరి నదిలా ప్రవహిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అడ్డుకట్ట వేయలేక అలానే ఉండిపోతుంది. స్టోరీస్ కంటిన్యూ. Wait for the next episode. Subscribe to our channel. Thanks for watching.